హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఎవ్రీడే గెట్ రెడీలో మరికొత్త కలెక్షన్స్తో వచ్చేసాను. ఆగండి. అక్షయ తృతీయ వస్తుంది కదా. అక్షయ తృతీయ అనగా ఏంటి అంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క విశేషం ఏంటి, నాకు తెలిసిన వాక్యాల్లో కొన్ని చెప్తాను. అక్షయ తృతీయ ఎందుకు అంత ఆస్పీషియస్ డే అంటారు, అక్షయ తృతీయని ఎందుకు అంతలా గోల్డ్ కొనాలి, ఏదైనా చెయ్యాలి మంచి పని అని ఆలోచిస్తారంటే అక్షయ తృతీయ రోజు చాలా జరిగాయి. త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజు అంటారు. త్రేతాయుగం అంటే రాముడు జన్మించిన యుగం అని. అలాగే గంగ భూమికి వచ్చినది కూడా అక్షయ తృతీయ రోజు అంటారు. అలాగే పరశురాం పుట్టింది కూడా అక్షయ తృతీయ రోజు అంటారు. సో అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ అంటారు. సో ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు అంత ఆస్పీషియస్ డే అంటారు. సో ఆ రోజు ఎవరైనా ఏదైనా కొనాలనుకున్నా, మంచి పని చేయాలనుకున్నా చేసేసేయండి. సో ఈరోజు మన కలెక్షన్స్లోకి వచ్చేస్తే ఇది స్ట్రాబెర్రీ బీడ్స్ విత్ కుందన్ బీడ్స్ అండి. ఇది కాంబినేషన్తో కట్టుతీగతో చేశారు. ఇది గోల్డ్ కాపీ డిజైన్. ఇది వచ్చేసేసి కోరల్ అండ్ పల్ కాంబినేషన్స్లో లాకెట్. ఇవన్నీ ఏంటంటే శాంపుల్ అండి. దీన్ని ఏ లాకెట్స్కైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ కలర్ కాంబినేషన్లో. ఇది కూడా మోనాలిసా విత్ స్వరోస్కీ పల్ కాంబినేషన్లో విక్టోరియన్ లాకెట్కి చేసిండ్రండి. మింట్ కలర్, చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసేసి ఇన్విజిబుల్ చైన్ విత్ సీజెట్స్, అంటే డైమండ్ ఫినిష్, డైమండ్ రెప్లికా డిజైన్ అండి. ఇది చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ బీడ్స్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా కుందన్ హ్యాంగింగ్స్తో వేసుకోవచ్చు. డైలీ వేర్ రెగ్యులర్గా బాగుంటుంది. సో ఈ అక్షయ తృతీయ నా లైఫ్లో కూడా చాలా స్పెషల్ అండి. దీని స్పెషల్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.